ఏదో సాధించాలని ఆడతో జనం చేయడం 360 పెట్టేవారు. 10 దాకా టిఫిన్లు కట్టి తినేసి వచ్చేసుకోరు. మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళి వచ్చి హోంవర్క్ రాసుకుంటా డాడీ నువ్వు ఎక్కడికి వెళ్తావు అని. నేను 10కి ఆడతో వెళ్తే నేను వద్దుకు నిద్రపోయేవారు. సరే వీళ్ళతో ఈ హోంవర్క్ ఇక్కడ కూర్చుని ఆడతో జ్ఞానం చేయించి పడుకున్నాక నేను 11కి 12కి జ్ఞానం చేయను. రాత్రి తెల్లవారు ఉండిపోయేవాడు. నేను గడిచిపోయి తుఫాను వానాకాలం కూడా ఒడిగేసి వెళ్ళిపోతున్నాను. రోజుని తుఫాను 5 రోజులు పెట్టిందండి. 5 రోజులు గావు తెచ్చేస్తాను గాలిగా కరెంట్ తీసేసాడు. నేను జామలో పువ్వుకున్న ఒక గంటకే జామలో పువ్వు నేను మాట్లాడుకుంటా అంతరాత్రులను. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే నలుగురు ఈ రాత్రాంతంలో ఉన్నామని చెప్పుకుని ఉంటారు. నేను అలా కాదు, నాలుగు నేను పెట్టి పెట్టుకుని జనంలో కూడా ఉంటుంది. అదేంటో మరి నాకు నేను ఏదైనా సరే ఎక్కువ జనం చేయాలన్నా ఆలోచించుకుంటే చేస్తుంటే నాకు గచ్చినప్పుడు ఒక గంట అయ్యాక గచ్చినప్పుడు నేను పడతాను. అడుగులు అడిగితే ఎలా ఉంటుందో అలాగే 5 అడుగులు అడుగుతుందండి. ఎవరు గచ్చినప్పుడు చేస్తున్నారో 7 రోజులు నువ్వు ఏదో గట్టిగా చేసేస్తున్నావు, అది ఇలా చేసేస్తావు, అలా చేసేస్తావు, మేము వెనపడిపోతాం, నువ్వు బాగా చేస్తావు, నువ్వు కూర్చుండే విధానం కూడా మట్ట వేసుకుని కూర్చుంటావు బాగుంటుందని నీకు అన్నారు. ఏంటో ఏదో ఎడపం అంటారు. కళ్ళు తెరిచినండి, కళ్ళు తెరిచి డోర్ తీసుకుంటే గాలి మన తుఫాను వచ్చేస్తుంది. ఈ టైం ఏమంటారో ఎవరు మళ్ళీ డోర్ వేసేసుకుని ఎవరు కూర్చుంటే మళ్ళీ కళ్ళు మూసుకున్నట్టు వచ్చింది. మళ్ళీ వచ్చి చెప్తుంది ఈదని ఆదని. అప్పుడు ఏం చేసినట్టే భయం వేసి కళ్ళు తెరిచి చూస్తున్నాను. కళ్ళు తెరిచుకుంటే రావట్లేదు. మళ్ళీ కళ్ళు మూసుకున్నాను. మళ్ళీ వచ్చి చెప్తే భయం మొదలయ్యి వెళ్ళిపోతాక గొడుగు ఆన్ చేసుకుని బయటకు వచ్చాను. బయటకు వచ్చేసి 2 అడుగులు ఎదురుకి బళ్ళుమని ఉరిమితే ఏరియా ఉందని ఎరుగుతూ పట్టుకోవడాలా కానీ చెట్లు అన్నీ నీట్గా అన్నీ పొద్దున్న అంటే ఒకేసారి తెల్లారితే మనకు భయం ఉండదు కదా. రాత్రి చీకట్లో భయం లేదు మనిషికి. పొద్దునలాగా ఎప్పుడైతే కనిపించిందో పొద్దున్న రాత్రి భయపడి వచ్చిన సిగ్గుపడాలా, సిగ్గేస్తుందా రాత్రి భయపడి వచ్చేసాను అనుకుంటా సావైన బతికని ఇక్కడే మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి గొడుగు వేసేసి డోర్ వేసేసి కూర్చున్నానండి. కూర్చుంటే మళ్ళీ గచ్చి చెప్పు మొదలైంది. గచ్చి చెప్పు మొదలవుతే భయం వేసి ఎవరు వస్తారని డోరంకే చూస్తున్నాను. ఇలా దూరంకే చూస్తుంటే రావట్లేదు. అప్పుడు మళ్ళీ కళ్ళు చూసుకుంటే మళ్ళీ గచ్చి చెప్తుంది ఇది నాదన్న సౌండ్ వచ్చాక తిరిగి గడుతున్నాయి. 5 అడుగులు గడుతుంది. ఏంటి భయం నాకు గుండెలో దాడుతుంది. అప్పుడు అనుకున్నాను మళ్ళీ భావకేత గ్యాప్ వచ్చింది. నన్నే ఆశ్రయించువా నీ యోగక్షేమాలు నేనే చూసుకుంటానన్నావు అని ఎప్పుడైతే నేను భావగీత జ్ఞాపం చేసి నేను ఆత్మని 5 సార్లు మననం చేసుకున్నాను. ఎప్పుడైతే అన్నానో నా రోమం ఎక్కువ చేసి సూపులైట్గా కాదు శరీరం అంతా కాంతిగా వెళ్ళిపోయింది. ఒక సూపులైట్ కాదు చేసింది నా శరీరం అంతా. నాలో నేను నవ్వేసుకుంటాను పక్కక. అప్పుడు ఇందాక పోయిన ఏమన్నానో అలాంటి ఇలా పట్టుకుని పిండి చేసేస్తున్నాను. తాడు చుట్టూ పక్క చుట్టూ మూలెట్టుకుని ఇలా లాగేస్తాను. మొక్కలా వచ్చేస్తాను పక్కక నవ్వేస్తాను. అంటే అప్పుడు నాకంటా గొప్పదే ఇంకా పైన ఏమీ లేదు. నేను ఆత్మనే. నాకు ఇంత శక్తి ఉంది నాలో. నేను భయపడతాను. నువ్వు దెయ్యాలైనా పర్లేదు, దేవతమైనా పర్లేదు, నా ముందు నువ్వు దిగలిపో అనుకుని ఆనందంగా నవ్వేసుకుంటున్నాను. నేను సొంతంగా నవ్వలేదు, నవ్వేసుకుంటున్నాను. ఎక్కువ పక్కన నవ్వించేస్తుంది. ఇవన్నీ జరుగుతుండగా ఒక్కసారిగానే గోదావరిలో కొట్టుకుపోతాను. అది కొత్త గోదావరి పొల్ల మీద పట్టి పొల పట్టుకుని కొట్టుకుపోతాను. పాకిస్తాన్లో పట్టింది. ఆ పాకిస్తాన్ నాకెలా తెలిసిందంటే నేను గవర్నమెంట్ వెళ్ళింది కాబట్టి వాళ్ళు ఎలా చేస్తారో వాళ్ళు ఎలా ఉంటారో నేను వెళ్తూ ఉండి బయట భౌతికంగా చూసేది కాబట్టి ఈ ఏమంటారు దీన్ని గత జన్మలో కూడా చూసేది. ఆ పాకిస్తాన్లో పెట్టి పాకిస్తాన్లో పడ్డ ఆయన చేసారు. ఒక ఆమె అవయవాలు పోసేసి పోల్చేసి పడతారు. ఆయన ఏం చేసేది నన్ను చెప్తే అవుతూ మొదలెట్టారు. నేను పారిపోతున్నాను ఎక్కలేదు. గౌరీగా మళ్ళీ ఇంకో జన్మలో వెళ్ళిపోయినట్టున్నాను. ముక్కు పొడవుందే, గెడదాల చుట్టూ సొక్కా లేదు, ఓసితో వైట్ అయింది, కాళ్ళు కడియాలు ఉన్నాయి. మా పక్కన ఆడవాడు ఉంది, జాకెట్ లేదు, కాటన్ కోట్ కట్టుకుంది, కాళ్ళు కడియాలు, దండ కడియాలు, ముక్కులకి 2 ముక్కులు కూడా ఏడాడున్నాయి. తలం వేసుకుంది. 2 పిల్లలు ఉన్నారు, మేకలు ఉన్నాయి. గుడిసెలో నేను వర్షం కురిసేటంటే గిన్నెలు పడతాను. ముఖం నేనే కనపడుతున్నాను. ఇదేంటి నేను అనుకున్నాను. ఇవన్నీ చూసుకుంటే ఇలా ఈ ప్రాసెస్ జరిగేటవన్నీ మా ఊరి ఫ్యామిలీలో ఒక మైక్ పెట్టారు. సమయం ఉదయం 5 గంటలకు. ఒకసారి ఎదుగు వచ్చి 5 అయిపోయింది అనుకున్నాను. ఎదుకేసిపోతే నేను ఎదవలేదు కళా కాదు, ధ్యానంలోనే పరిపెట్టుకున్నాను. ఎదుగుతో ఒకసారి ఆ మైక్ పడగానే బయట బుద్ధులకు తెల్లాలి. ఇదంతా ఏంటి గతంటే ఇదేనా ఎంతవరకు కరెక్ట్ అనుకుని మనసులో పెట్టుకుని పొద్దున చెప్తే
మంచి స్థితిలో ఉన్నావు, నువ్వు రాత్రి తెల్లవారు ధ్యానం చేస్తుంటే అనుకున్నామేమో అన్నారు. అప్పుడు ఒకసారి క్లాస్ నందప్రసాద్ గారికి అప్పుడు కంటెంట్ పెరిగి అక్కడ ఎవరన్నా అనుభవం చెప్పాలంటే నందప్రసాద్ గారి పైకి ఎత్తే నేను అక్కడ చెప్పాను నాకు ఇలా జరిగిందన్న. ఇలా జరిగితే నీకు వచ్చింది ఎవరు కాదు, కాళికామ వచ్చింది మీ దగ్గరికి, కథచెప్పాలంటే అయ్యానండి అన్న. నువ్వు కథచెప్పాలంటే అయ్యాలని అప్పుడు అనుకున్నావు ఇవ్వండి నాకు. ఓకేండి, ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఎందుకంటే భగవద్గీత అర్థం అవ్వాలంటే మైండ్ ఎంటీగా ఉండదు, లేకపోతే నేను చెప్పిపోతే అర్థం కాదు. ఒక 5 నిమిషాలు ధ్యానం కాంజులు ఉంటే తీసేయండి. సింపుల్గా 5 నిమిషాలు పరిచయం ఇవ్వడు, ఎంతో సెలగ్గా ఇక్కడ పనులు గట్టి చేసేవాడు. అప్పటి నుంచి ఓ 12-13 సంవత్సరాలు బట్టి ఈయన నాకు పరిచయం అండి. మా ఊర్లో పిరమిడ్ కాడ నేను క్లాసులు నడుపుతుండే ఒకసారి 2 సార్లు భోజనాలు పెట్టాడు. అప్పుడు సన్మానం అంటే వద్దన్నాడు. మళ్ళీ మొన్న శాకాహార ర్యాలీ చేస్తే నేను ఒక 40,000 ఖర్చు పెట్టి చేస్తే అయిపోయాక 4,000 ఫోన్పే చేసాడు ఈయన. అలాగా 4-3 నాకు 2 ఏసీల కాడికి ఇస్తే ఒక 12,000 నాకు ఖర్చు వచ్చినాయి. ఆ 40,000లో నారాయణరావు గారు 4,000 ఇచ్చాడు. నేను అప్పుడే సాల్వాలు తెచ్చాను, మన్నాడు క్లాసులో సన్మానం చేద్దామని. ఈయన ఎప్పటికప్పుడు వద్దంటాడు. ఇక్కడ అవకాశం కుదిరిందని చిన్న శ్రీనివాసాన్ని మనం నారాయణరావు గారు చేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి కట్టుకదని తిరుగుదాం. ఎందుకు పెద్ద చేయండి, ఏదైనా అవసరం వస్తే అక్కడ నేను అందరి దగ్గర ఇస్తాడు చెప్పొద్దు అంటాడు. అందుకు కాబట్టి కొంచెం భోజనాలు పెట్టి వాళ్ళకి కూడా ఒక 150-200 రూపాయలు సాల్వా కప్పితే వాళ్ళు తృప్తిగా వెనకాల వచ్చేవాళ్ళు కూడా అబ్బా ఇది మనం ఏనాడు సరిపోని హీరోలు సినిమాలు ఎలా చూస్తామో అలా వీడియోలు వస్తాయి, అందంగా తృప్తి పడతారు, ఎదరికొచ్చే అవకాశం ఉంటుందని చిన్న ఒక సలహా అది. ధన్యవాదాలు అండి అందరికీ. అలాగే అత్తిలి దగ్గరే ఉన్న వాళ్ళు కూడా అత్తిలి నుంచి ఆయన వచ్చారు, టికెట్లు ఇస్తారు. తణుకులో చూసాం, తణుకులో టికెట్ తీసుకోండి. అత్తిలి దగ్గరగా ఉన్న వాళ్ళు అత్తిలి. అలాగే మన పక్కన తాడేపల్లి ఉంది, నిడదవోలు ఉంది, భీమవరం, జంగారెడ్డిగూడెం, ఏలూరు, దేవరపల్లి, పాలకొల్లు, అత్తిలి. ఇన్ని 11 థియేటర్లో ఈ జిల్లాలో ప్రదర్శించబడుతుంది. అత్తిలి దగ్గరగా ఉన్నవాడు ఎవరు పెడితే ఆయన రామకృష్ణ గారు వచ్చారు, వాళ్ళ దగ్గర టికెట్ తీసుకోండి. అత్తిలి తణుకు దగ్గర తీసుకోండి, అది నేను ఇస్తాను. థ్యాంక్ యూ. 29వ తారీఖుని ధన్వంతరి పిరమిడ్ ధ్యాన కేంద్రం పెరవలి పౌర్ణమి ధ్యానం జరుగుతుందంట. అందరూ కూడా ఇక్కడ కూడా హాజరవడంగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. క్లాస్ అందరూ